వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వీస్ బేబీ జర్నీ. అందరు ఎలా ఉన్నారు? తెలంగాణ వాళ్ళు బోనాలు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా శాన్వి కూడా బోనాల థీమ్ అయితే స్టార్ట్ చేసేసాను, అయిపోయిందనమాట. 8th మంత్ థీమ్ అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతుంది. ఇంక ఈరోజు 2 ఒకటి చేసేసాను అనమాట ఫాస్ట్గా. బోనాలు థీమ్ చేద్దామని అన్నీ అరేంజ్ చేసుకుంటుంటేనే శాన్వి పడుకొని పోయింది. ఇంకా తనని నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా స్నానం చేయించి మంచిగా నిద్రలో లేదు కాబట్టి బొట్లు ఇవి మంచిగా కుదిరాయి పెట్టేసి ఇంకా లేపాను. నిద్ర మత్తులో అలా ఉందన్నమాట. ఫస్ట్ మీకు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదైతే 8th మంత్ థీమ్. మనం అనుకుంటున్న ఫ్యాన్సీ స్టోర్, శాన్వీస్ ఫ్యాన్సీ స్టోర్. ఎవరికైనా మనకు కావాలంటే చెప్పండి, శాన్వి దగ్గర కొనుక్కోండి. పౌడర్స్, స్టిక్కర్స్, క్లిప్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, టాయ్స్ ఇలా. సరే, మీ ఇంట్లో కూడా బేబీస్ ఉంటే థీమ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది కదా. సేమ్ నా సిచ్యువేషన్ కూడా కష్టపడి అరేంజ్ చేస్తాము. వాటిని ఫొటోస్ ఒకటి తీసుకునే లోపే మొత్తం చిందర బందర చేసేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా గోరింటాకులోకి వచ్చేద్దామండి. గోరింటాకు నేను అయితే కోసుకొచ్చుకున్నాను. ఆషాఢంకి అందరు పెట్టుకుంటున్నారని ఫస్ట్ వెళ్తే చెట్టు దగ్గర లేదు, మళ్ళీ మా అమ్మ తీసుకెళ్ళి కోసి ఇచ్చిందనమాట. ఫస్ట్ అయితే నేను పెట్టుకున్నాను, మిక్సీకి పట్టి నేను పెట్టుకున్న తర్వాత అమ్మ శాన్వికి పడుకున్నాక పెడదాంలే తినిపించేసి అని అనుకున్నారు. ఇంకా తనకు తినిపించి పడుకోబెట్టిన తర్వాత పెట్టింది. తను తినే ముందు తింటుండగా గోరింటాకు నా చేతులకుంటే వచ్చి నా దగ్గరికి నన్ను పట్టుకొని నించొని నా ఫేస్లో ఫేస్ పెట్టి చూడడం, ఆ గోరింటాకు చేపట్టుకోవాలని ట్రై చేయడం అలా అయితే చేసింది అనమాట. ఇంకా తిన్న తర్వాత పడుకుంది. తను కూడా పడుకున్నాక ఇంకా అది కాళ్ళకి అది ఆరిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ పెట్టింది. దాన్ని ఉంచుకుందిలే, పడుకుంది కాబట్టి. ఇక్కడ వాకర్లో కూర్చోబెట్టింది. పడుకునే పెట్టే ముందు కూర్చోబెడితే నడవడం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది మా శాన్వి తల్లి. అంటే ఇంకా అంతకుముందు కూర్చునేది వాకర్లో, ఇప్పుడు నించుంటుంది. నించొని చిన్నగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంది. ఆ వీల్స్ ఏమో వెంటనే జరిగిపోతాయి కదా, చూసారు కదా క్లిప్. తింటానే నా దగ్గరకు వచ్చేసి గోరింటాకు పట్టుకోవాలని నా ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తుంటే నేను వీడియో ఆన్ చేశాను అనమాట. పడుకొని పెట్టేసి అమ్మ గోరింటాకు అయితే పెట్టారు. మీ ఇంట్లో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా ఫ్రెండ్స్? పెట్టుకోండి, ఆడవాళ్ళు పెట్టుకుంటే మంచిదంట ఆషాఢంలో. నేనైతే అలా ఏదో సింపుల్గా హాఫ్ మూన్లా పెట్టి డాట్ పెట్టుకున్నాను. లేచింది, గోరింటాకు క్లీన్ చేస్తుందమ్మ. చిన్న చిన్న పాదాలకి ముద్దుగా ఎంత బాగుందో, ఎర్రగా. నా దిష్టి తగులుతుందేమో, తల్లి దిష్టి ఎక్కువ అంటారు, అందుకని నో దిష్టి. కాళ్ళు ముడతలు పడిపోయాయి పాప. బాగుంది కదా, రెడ్గా కాళ్ళని పట్టుకుంటుంది ఆవులిచ్చుకుంటా. చిన్నపిల్లలు ఉంటే భలే బాగుంటుంది ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.